దేవుని వాక్యము మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో కీర్తనలు 145వ అధ్యాయం. కీర్తనలు 145వ అధ్యాయం 14వ వచనం. కీర్తన 145 14వ వచనం అందరం కలిసి చదువుతాం. కీర్తన 145 14, పేజీ నెంబర్ 528, కీర్తన 145 14వ వచనం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. తర్వాత 145వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా చదువుకుంటాం. కీర్తన 145 మొదటి 3 వచనాలు కూడా చదువుకుంటాం. రాజువైన నా దేవా, నిన్ను కనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. సమయంలో మరొక పర్యాయము నీ పాదాలు చెంతకొస్తున్నాము. మీ కుమారుడు యేసు ప్రభు నామమును బట్టి మాకు కలిగిన గొప్పదైన విమోచన, పాప క్షమాపణ, రక్షణ కార్యమును బట్టి స్తోత్రాలు. ప్రభు, ఈ దినం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకై మమ్మల్ని తీసుకొచ్చారు. స్తోత్రాలు. మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో మాకు సహాయం చేయండి, నేర్పించండి. ప్రభువా, నిన్నెట్లు ఆరాధనతో సంతోషింపజేయగలమో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. రాజువైన గనుడవైన దేవుడవు, అధిక స్తోత్రము పొంద తగిన వాడవు, మహాత్యము గల దేవుడవు. స్తోత్రములు. మీ కుమారుని శిలువ రక్తం ద్వారా కడిగి మమ్మలను పవిత్రులుగా చేసిన నీ కార్యములకై స్తోత్రాలు. ముఖ్యంగా ఎట్లు మమ్మల్ని రక్షించుకున్నారు, ఎలాంటి అనుభవాల్లో మమ్మలను మీ ఏర్పాట్లకు నడిపించారు, మమ్మల్ని ఎలాగా జీవింపజేస్తున్నారు, దాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా వినగల చెవి, గ్రహించుకునే మనస్సు దయచేయండి. వాక్యం విని నేను ఆరాధించినట్లు సిద్ధపరచండి, సహాయం చేయమని యేసు ప్రభు నామమున ఈ దాసునిగా నన్ను కూడా బలపరచము. కీర్తన 81:10, మత్తయి సువార్త 10:20 ప్రకారం నన్ను బలపరిచి నిలవబెట్టి మీ బుర్రగా సాధనంగా వాడుకోండి, మహిమ ఆరోపించుకోండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో 145వ అధ్యాయము కీర్తన 14వ వచనంలో వ్రాయబడిన ఈ మాట మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరుట మనవి చేస్తుంటున్నాం. ఇక్కడ యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. కనుక పడిపోయిన వారిని ఉద్ధరించిన దేవుడు, పడిపోవు వారిని ఉద్ధరించిన దేవుడు. అంటే ఇప్పుడు చూడండి, పడిపోయిన వారు అనేది దేనికి సూచనగా ఉందంటే వారి యొక్క జీవితం పతనమైపోవటాన్ని చూపిస్తూ ఉంది.
పడిపోయిన వారు అంటే ఎవరంటే పతనమైపోయిన జీవితము కలవారు. రెండవదిగా అక్కడ మళ్ళీ మనం ఇంకో మాట కూడా చూస్తున్నాం. 2వ వరుసలో ఏముంది? కృంగిపోయిన వారు. ఎవరి కృంగిపోయిన వారు అనంటే ఎవరు కృంగిపోయిన వారు? వంగిపోయారు. అంటే బెండ్ జీవితం ఏమైందంట? వంగిపోయారు. దానికి ఏంటంటే దానికి రకరకాలైనటువంటి అర్థాలు మనకు అర్థమవుతాయి. వంగిపోవటం అంటే బెండ్ అంటే ఏమంటే సరెండర్ అయిపోయాం. వంగిపోవడం అంటే లొంగిపోయాడు అంటారు. లొంగిపోవడం అంటే సరెండర్ అయిపోయాడు. ఎవరికి సరెండర్ అయిపోయాడు? సాతానునికి సరెండర్ అయిపోయినాం. కాబట్టి ఇక్కడ 2 సందర్భాలు మనం చూసిన 2 సందర్భాల్లో పడిపోయిన వారు అంటే ఎవరు అంటే ఎవరు? వాళ్ళు పతనమైపోయిన వాడు. రెండవది కృంగిపోయిన వారు ఎవరంటే మరి వారి యొక్క జీవితంలో లొంగిపోయిన జీవితాలు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఏం చేస్తాడంట? దేవుడు ఉద్ధరించువాడు. వారిని ఉద్ధరించువాడు, వారిని లేవనెత్తేవాడు. కనుక మన దేవుడు పతనమైపోయిన మన జీవితాలను, కృంగిపోయిన మన జీవితాలను, పడిపోయిన చెడిపోయిన మన జీవితాలను సరిచేసేవాడు. పతనమైపోయిన మనలను లేవనెత్తేవాడు, మనలను స్థిరపరిచేవాడు, మనలను బలపరిచేవాడు, మనలను రక్షించువాడు. యేసు ప్రభు కలువరిచిలో ద్వారా మనకు కలిగిన ఆధిక్యత అదే. ఏంటంట? మనము రక్షించబడుట, మన పాపాలు క్షమించబడుట, మన జీవితంలో దేవుని యొక్క ఏర్పాటును కలిగి జీవించుట అనే అనుభవము యేసు ప్రభు ద్వారా మనకు కలిగింది. చూడండి ఎలా మనం రక్షించబడ్డాము. యేసు ప్రభు మన కొరకు ఎలా కలువరిచిలో తన రక్తాన్ని కార్చి మనల్ని విమోచించాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనల్ని విమోచించాడు. ఎలాంటి పరిస్థితి కలిగిన మనలను ఆయన మరి తన ఏర్పాటులో తీసుకొచ్చి రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచేదను అనేటువంటి అనుభవం మనల్ని తీసుకొచ్చాడో మనం కొన్ని విషయాలు వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో అనేక మంది జీవితాలు ఎంతో దుర్భరమైనటువంటి జీవితాలు ఉన్నాయి. అంటే అనేక మంది జీవితాల్లో భయంకరమైనటువంటి పతనమైపోయిన జీవితాలు, పడిపోయిన జీవితాలు, చెడిపోయిన జీవితాలు, ఘోరమైనటువంటి దుష్టత్వంతో నిండుకున్న వారి జీవితాలు, ఎంతోమంది నశించిపోతున్న వారి జీవితాలను మరి ప్రభు ఏం చేస్తున్నాడు? వారిని ఉద్ధరిస్తూ వచ్చినాడు, లేకపోతే వారిని కాపాడుతూ వచ్చినాడు. ఉద్ధరించడం అంటే బాధ్యత తీసుకోవడం. ఉద్ధరించడం అంటే ఏంటి? బాధ్యత తీసుకోవటం. లేదా ఉద్ధరించడం అంటే ఇంకో మాట ఏంటంటే నేనున్నాను, నీకు సహాయము చేస్తాను. నువ్వు అనుకుంటున్నా అంటే నీ యొక్క జీవితంలో కలిగిన నష్టాలన్నిటినీ కూడా నేను తిరిగి నీకు మరలా సహాయం చేసి నిన్ను బలపరుస్తాను అనేటువంటి మాట. ఉద్ధరించటం అంటే అదే. బాధ్యత తీసుకోవటం. ఇదిగో నేనున్నాను, నీకు తోడుంటాను, నీకు సహాయం చేస్తాను, నువ్వు పడి ఉన్నటువంటి స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుతాను అనేటువంటి అర్థాలు ఇస్తున్న ఈ యొక్క మాట దేవుడు మన విషయంలో కలిగి ఉన్న బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మనలను కన్న దేవుడు. అందుకని ఆయనకు ఓ పేరుంది మన విషయంలో. ఏంటంట? కన్న తండ్రి. దేవునికి మన విషయంలో ఏం పేరు పెట్టారు భక్తులు? కన్న తండ్రి. కన్న తండ్రి వంటి వాడు గనక మనలో నశించిపోతుంటే, పతనమైపోతుంటే, పడి చెడిపోతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే చూస్తూ ఉండలేక మన విషయంలో బాధ్యత తీసుకొని కాపాడుతున్న దేవుడు. ఎందుకు మనం దేవుడిని ఆరాధించాలి? ఎందుకు ఆయన ఘనమైన రాజు? ఎందుకు ఆయన మహాత్మ్యము కలిగినటువంటి రాజు అనంటే తన ప్రజలను వారి యొక్క పరిస్థితి నుంచి విడిపించి బలపరిచిన దేవుడుగా ఉన్నాడు కనుక. చూడండి, దేవుని వాక్యంలో కొందరిని మనం చూసుకుంటాం. అనేక మంది ఉన్నారు. అనేక మందిని గురించి మనం చూసుకుంటే ఈరోజు అంతా సరిపోదు. అందువల్ల కొందరిని మనము చూస్తాం. చూడండి, దేవుని వాక్యంలో మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం.
పేజీ నెంబర్ 8, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ఇక్కడ మనం చూస్తున్న ఈ విషయము, ఒక కుష్ఠ వ్యాధి కలిగిన వాడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఒక కుష్ఠ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి? కుష్ఠవ్యాధి కలిగిన వాడు. ఎందుకు ఈ కుష్ఠవ్యాధి కలిగింది? ఎందుకు కుష్ఠవ్యాధి కలిగింది చెప్పండి. కుష్ఠవ్యాధికి కారణం ఏంటంటే పాపమే. మన యొక్క పాపం, దేవునికి విరోధంగా చేసిన పాపము మనకు కుష్ఠవ్యాధి కలిగేదిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి జీవితం ఏమైందంటే పతనమైపోయింది. ఈ కుష్ఠవ్యాధి కలిగిన జీవితం ఏమైపోయిందంటే ఆ వ్యక్తి జీవితము పతనమైపోయింది. జీవితం పాడు చేసుకున్నాడు. చేతులారా తన జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు. ఎందుకు? పాపము. లేవియాకాండం 13వ అధ్యాయంలో, మరి 11వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా రాయబడింది. ఒకనికి ఎవరికైనా కుష్ఠవ్యాధి కలిగితే అది వాని పాపం వలనే వానికి సంభవించింది. అనేక మంది పాపం చేయటం ద్వారా కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో మిరియాము అనే వ్యక్తిని మనం చూస్తాం. మోషే యొక్క అక్క. ఆమెకు ఒకసారి కుష్ఠవ్యాధి వచ్చింది. కారణం ఏంటంటే ఆమె దేవుని దాసుని మీద తిరుగుబడింది. దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చింది. దేవుని యొక్క ఏర్పాటును ఆమె త్రోచివేసింది. కనుక ఆమె కుష్ఠవ్యాధి కలిగింది. సరే, మోషే వేడుకున్నాడు. తర్వాత కుష్ఠవ్యాధి తగ్గింది, అది వేరే సంగతి. తర్వాత ఇంకొక వ్యక్తికి కూడా కుష్ఠవ్యాధి వచ్చింది. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? గెహజీ. ఎలీషా శిష్యుడైన గెహజీ. ఆయనకి ఎందుకు కుష్ఠవ్యాధి వచ్చింది? దేవుడు వద్దన్న దాన్ని ఆయన కోరుకున్నాడు. దేవుడు ఏదైతే నీకు వద్దనని చెప్తున్నాడో దాన్ని కోరుకుంటూ వచ్చాడు. అది కలిగి జీవిస్తూ వచ్చిన కారణం చేత గెహజీకి ఏమైంది? అతనికి, అతని ఇంటి వారికి కూడా కుష్ఠవ్యాధి. ఎవరిదా కుష్ఠవ్యాధి? నయమానుకు పోయిన రోగం ఈయనకి వచ్చేసింది. ఏంటి కారణం? ఏదైతే వద్దన్నాడో దాన్ని చేశాడు కనుక, ఏదైతే చేయకూడదో దాన్ని చేశాడు కనుక. ఎలీషా అన్నాడు, నువ్వు వద్దు, నీ దాన ధర్మాలు వద్దు, పో, దేవుని నామాన నువ్వు స్వస్థపరచబడ్డా వెళ్ళిపో అంటే బాగుంది. అంతవరకు ఎలీషా ఒప్పుకోలే. ఆయన బహుమానాలు తీసుకోవడానికి ఒప్పుకోలే. కానీ గెహజీ ఇష్టపడ్డాడు. గెహజీ కోరుకున్నాడు, ఆ బహుమానం తీసుకున్నాడు. ఫలితంగా ఎలీషా మాట్లాడాడు, అతనికి పోయిన వ్యాధి నీకును నీ ఇంటి వారికి కలుగుతుంది. కనుక ఇట్లా అనేక మంది పాపం వలన, తిరుగుబాటు వలన వ్యాధిగ్రస్తులైపోయారు. కుష్ఠ వ్యాధి కలిగిన వారు అయిపోయినారు. సరే, ఇప్పుడు మనం సబ్జెక్ట్కి వద్దాం. మత్తయి సువార్తలో ఉన్నటువంటి 8వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్న ఈ యొక్క కుష్ఠరోగి ఏమయ్యాడు? కుష్ఠరోగి ఎందుకు అయ్యాడు? తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. తన పాపము వలన అతను కుష్ఠవ్యాధి సంభవించిన వాడుగా అయినాడు. కనుక ఈ కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తికి తన జీవితం పతనమైపోయింది. కనుక ఎందుకు పతనమైపోయిందంటే అక్కడ ఏమంటున్నాడు? శుద్ధి చేయి, నన్ను శుద్ధి చేయి. నా జీవితం ఎంతో మలినమైపోయింది. నా జీవితం ఎంతో అపవిత్రమైపోయింది. నా జీవితం నా చేతులారా నేనే పాడు చేసుకున్నాను. పాడైపోయిన నా జీవితాన్ని నువ్వు కడగగలవా, నువ్వు బాగు చేయగలవా అని యేసు ప్రభువుని అడిగాడు. నీకిష్టమైతే నన్ను బాగు చేయి. చూడండి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన యేసు ప్రభువుకి ఇలాంటి వాళ్ళను కలుసుకున్నప్పుడు వారు అడిగినటువంటి, అంటే వారు కోరిన దాన్ని వారికి చేశాడు యేసు ప్రభు. కనుక ఈ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తిని కూడా ఏం చేస్తున్నాడు? నాకిష్టమే శుద్ధుడవు కమ్మని ఏం చేసినాడు? ఆ వ్యాధి కలిగిన ముట్టుకున్నాడు. ఆ వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని ముట్టుకోగానే ఏమైపోయింది? అతనిలో ఉన్నటువంటి కుష్ఠ రోగము తొలగిపోయింది. కనుక పతనమైపోయిన ఆయన జీవితంలో ఏమాత్రము పవిత్రత లేని ఆయన జీవితంలో ఇప్పుడు పవిత్రత వచ్చేసింది. యేసు ప్రభు తనను క్లీన్ చేసేసినాడు. ఎక్కడి నుండి? తన దేహంలో ఉన్న కుష్ఠ రోగమంతా కూడా తొలగిపోయేటట్లు యేసు ప్రభు ముట్టి స్వస్థపరిచాడు. పతనమైపోయిన ఈ కుష్ఠరోగి జీవితం ఆనాటి నుండి దేవుని కొరకై జీవించే జీవితంగా మారిపోయింది. కుష్ఠరోగి జీవితం మారిపోయింది. కుష్ఠరోగి పతనమైపోయిన ఈ కుష్ఠరోగి, పడిపోయిన ఈ కుష్ఠరోగి మరలా తిరిగి తన జీవితాన్ని చక్కగా జీవించడం ప్రారంభించిన
పరిస్థితి మనము చూస్తాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా అంతే. పాపం వలన మనము భయంకరమైన ఈ యొక్క కుష్ఠరోగం లేకపోతే జీవితాన్ని పాడు చేసుకొని, జీవితాన్ని పతనం చేసుకొని, ఏమండి, మన జీవితంలో ఎంతో దుర్గంధం కొట్టేవాళ్ళం. మన కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాళ్ళని చూడండి, వాళ్ళ దగ్గర దుర్గంధం అంటే చెంటు కాదు. అది దుర్గంధం అంటే చెంటు అనుకుంటున్నారా ఏంటి? కాదు. దుర్గంధం అంటే ఏంటి? దుర్వాసన. దుర్గంధం అంటే దుర్వాసన. అతని దేహంలో ఏ మాత్రము మరి మంచి లేకుండా పోయింది. అందుకే వాసన కొడుతూ ఉన్న పరిస్థితి, తన జీవితం వాసన కొడుతూ ఉంది, ఎంతో దుర్వాసన కొడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నన్ను శుద్ధినిగా, నన్ను కడుగు నాయన, నన్ను బాగు చేయి. కనుక ప్రియులారా, మన జీవితంలో కూడా పాపం వలన కలిగిన ఈ దుర్వాసన, పాపం వల్ల కలిగిన ఈ అపవిత్రత, ఏమండి, మనకు కలిగితే ఎట్లుంటుంది చూడండి. కొంతమందిని చూస్తాం, చెమట పడితేనే మనం తట్టుకోలేం. వాళ్ళ చెమట వాసన వస్తుంటేనే మనకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు పాపం అనేటువంటి ఈ పాపము చేత వచ్చిన ఈ దుర్గంధాన్ని భరించడం కష్టమే. అందుకే చూడండి, కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళని ఎవరు దగ్గరికి రానివ్వరు. ఊరు వెలుపటే ఉండాలి, దూరంగా ఉండాలి, ఎవరు దగ్గరికి పోరు. కానీ అలాంటి జీవితం పతనమైపోయిన అతని జీవితాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? ముట్టి బాగు చేశాడు, క్లీన్ చేశాడు. ఇంగ్లీష్లో రాయబడింది క్లీన్ చేశాడు. క్లీన్ అయిపోయాడు ఇప్పుడు ఆ వ్యక్తి. అట్లని మన జీవితంలో కూడా ఎంతో పాప సంబంధమైన జీవితంతో పతనమైపోయిన మన జీవితంలో, ఎంతో భయంకరమైన దుర్వాసన కొడుతున్న మన జీవితంలో ఏమాత్రము మన దగ్గర ఏం లేదు, శుభ్రత లేదు, పవిత్రత లేదు. అలాంటి మనలను యేసు ప్రభు ముట్టి శుద్ధినిగా చేసిన అనుభవంలో ఆయన కొరకు జీవించే జీవితం మనకు కూడా ఇవ్వబడుతూ వచ్చిన ఆ అనుభవము ఎంతైనా ఆయనను ఆరాధించడానికి తగిన అనుభవం. ఒకప్పుడు ఎంతో భయంకరమైన పాపం, ఘోరమైన దుష్టత్వంలో మనల్ని కూడా యేసు ప్రభు ప్రేమించి మన దగ్గరకు వచ్చి మనల్ని ముట్టి మనల్ని స్వస్థపరిచి మన యొక్క దుర్వాసనను పోగొట్టిన ప్రభు, పరిమళ వాసనగా మనలను మార్చిన ప్రభు. అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారు. పతనమైపోయిన కుష్ఠరోగి ఆనాటి నుండి దేవుని కొరకైన జీవితం జీవించే వ్యక్తిగా మారిపోయాడు. అలా మనం కూడా అలాంటి అనుభవంలో వచ్చిన వారమై ప్రభువుని ఆరాధించబద్దులుగా మనం కూడా ఉంటున్నాం. ఇది ఒకటోది. రెండవది చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనం. లూకా 13:10 చూడండి, పేజీ నెంబర్ 66 కొత్త నిబంధనలో లూకా 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. 12వ వచనం. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరచెను. ఇక్కడ మనం చూస్తున్న ఈ రెండో సందర్భంలోని ఈ వ్యక్తి ఎవరిమే? ఒక వ్యక్తి. ఆమె పరిస్థితి ఏంటంటే ఏమంట? 18 ఏండ్ల నుండి బలహీన పరసు దయ్యం పట్టిన ఒక స్త్రీ. ఎన్ని ఏండ్లండి? 18 ఏండ్లు. 18 ఏండ్ల నుండి ఒక దయ్యం పట్టిందంట ఆమెను. ఒక దయ్యం బట్టి ఏం చేస్తుందంట? బలహీనపరుస్తుందంట. బలహీనపరసు దయ్యము అంటే లేకపోతే ఏమనాలంటే దురాత్మ. ఏం పట్టిందంట? దురాత్మ, అపవిత్రాత్మ పట్టింది. కాబట్టి ఇలాంటి అపవిత్రాత్మ పట్టిన ఈ స్త్రీ 18 ఏండ్ల నుండి ఏం చెప్పింది? ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేని పరిస్థితిలో ఉంది. కనుక ఇప్పుడు ఈ స్త్రీని మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే సాతాను చేత కృంగదీయబడిన స్త్రీ. ఇప్పుడు ఈ స్త్రీ పరిస్థితి ఏంటంటే సాతాను పట్టిందంట. సాతాను ఉంది ఆమెలో. కనుక సాతాను పట్టినప్పుడు కృంగిపోయిన అంటే నడుము వంగిపోయిన పరిస్థితిలో ఉండింది ఆమె.
నడుము అంటే ఏంటంట, సాతాను పట్టి కృంగదీసింది ఆమెను. సాతాను పట్టి సాతాను వశంలో ఉన్న ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండా ఉండింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సాతాను మరి బలహీనపరిచే దయ్యం పట్టిన ఈ స్త్రీ నడుము వంగిపోయినట్లు అంటే కృంగిపోయిన ఈ పరిస్థితి ఎంతో 18 ఏండ్ల నుండి భరిస్తుందంట. 18 ఏండ్ల నుండి ఏం పట్టిందంట, సాతాను పట్టింది. ఆ 18 ఏండ్లలో ఆమెగా బరువే బరువు, మళ్ళీ ఇంకో దయ్యం కూడా ఆమెలో ఉంది. దయ్యం బరువు కూడా ఇప్పుడు మేము అయ్యాలి. చూసారా, ఇప్పుడు ఆమె ఒక 50 కిలోలు ఉందనుకోండి, ఇంకొక 100 కిలోలు బరువు ఇప్పుడు ఆమె మీద ఉంది. ఈ 18 ఏళ్ళ నుంచి మోసి 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 ఏమైపోయిందంట, ఆమె నడుము వంగిపోయింది. కనుక ఈ దినాల్లో చాలామంది ఇలాంటి సాతాను పట్టినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు, వంగిపోతున్నారు, బలహీనలైపోతున్నారు, కృంగిపోతున్నారు. సాతాను వారిని కృంగదీసే పరిస్థితి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ దినాల్లో మనం ఎలాంటి వాళ్ళమండి? దేవుని పిల్లలంటే ఏంటి? దేవుని పిల్లలు బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళు. అందుకే నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవుని కృప మనలను బలవంతులుగా చేసేదిగా ఉంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే డీలా అయిపోతున్నాం, కృంగిపోతున్నాం, వంగిపోతున్నాం. ఏంటంట, ఆమె నడుము వంగిపోయింది, మొయ్యలేక 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 నడుము కూడా వంగిపోయింది. చూడండి ఎంత బాధ. ఒక ఆమె నడుము వంగిపోయి చక్కగా నిలబడలేని స్థితిలో ఉన్న ఆమె బాధ ఒక్కసారి ఊహించుకోండి, ఎంత బాధ. కనుక ఇలాంటి పరిస్థితి కలిగిన ఆమెను ఏం చేసినాడు యేసు ప్రభు? ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పాడు. కనుక ఇక్కడ కృంగిపోయిన సాతాను చేత కృంగదీయబడిన ఈ స్త్రీని యేసు ప్రభు దర్శించి ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని ఏం చేశాడంట చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరచెను. ఈ రోజుల్లో మనం కూడా సాతాను చేత కృంగదీయబడిన వారంగా, సాతాను కృంగదీసేవాడుకున్నాడు. సాతాను కృంగదీయడానికి గల మరి ఆ కారణం ఏంటంటే సాతాను మనలో ఉండుట, మనపై ఉండుట. చూడండి, నేను ఒక దయ్యంని ఇంటర్వ్యూ చేశాను, దయ్యంతో మాట్లాడినప్పుడు ఆ దయ్యం ఏమందంటే, నువ్వెక్కడుంటావు అని అడిగితే దయ్యం ఏం చెప్పిందంటే నాతో, నాకు ఒక నివాసం ఉంది అని. ఎక్కడ నివాసం అంటే, అక్కడ పలానా చోట వేప చెట్టు నా నివాసం. మరి ఇక అంతేనా, అక్కడే ఉంటావు ఎప్పుడంటే, కాదు నాకు కొన్ని విడిది స్థలాలు కూడా ఉన్నాయంట. విడిది స్థలాలు కూడా ఉన్నాయి. ఏంటంటే నేను కొన్ని ఇళ్లల్లోకి వెళ్తాను, ఆ ఇళ్లల్లో వెళ్తే ఎందుకు వెళ్తావు అని అడిగాను. ఆ ఇల్లు అంటే నాకు ఇష్టం, అందుకే వెళ్తాను. వెళ్ళి ఏం చేస్తామని అడిగాను నేను. వాళ్ళ మీద కూర్చుంటానని చెప్పింది ఆ దయ్యం నాతో. వాళ్ళ భుజాల మీద ఎక్కి కూర్చుంటాను నేను అంటే, మరి వాళ్ళు మొయ్యలేరు కదా, నిన్ను ఎట్లా మోస్తారంటే, వాళ్ళు మోస్తారు, నన్ను మోస్తారు. వాళ్ళ భుజాల మీద కూర్చున్నప్పుడు నాకేమో సంతోషంగా ఉంటుంది, వాళ్ళేమో చాలా భారంగా ఏదో బాధతో ఉంటారు, బాధతో ఫీల్ అవుతుంటారు. కానీ నాకైతే హ్యాపీగా ఉంటుంది, నేను చక్కగా కూర్చుని ఆడుకుంటాను. అంటే ఎంతసేపు కూర్చుంటామంట, నాకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చుంటాను. ఏం చేస్తామంటే వాళ్ళనంట ఇది చేయి అది చేయి అని ప్రేరేపిస్తూ ఉంటుందంట వాళ్ళ మీద కూర్చుని. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి దయ్యం పట్టిన దయ్యానికి ఒక 70 కిలోలు వేసుకోండి, 70 కిలోలు బరువు మోస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎంతసేపు మోయగలుగుతుంది? ఎంతసేపు మోయగలుగుతారు? కొంతసేపు మోయగలిగినంతసేపు మోస్తారు, తర్వాత ఏమైపోతారు? అమ్మయ్య పడిపోయి నడుము పడిపోయి. కాబట్టి ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో దయ్యాలు వాళ్ళ మీద కూర్చుంటున్నాయి, వాళ్ళల్లో ఉంటున్నాయి, వాళ్ళకు భారం అయిపోతున్నాయి, కృంగిపోతున్నారు. సాతాను కృంగదీయబడినటువంటి పరిస్థితులు పడిపోతున్నారు. సాతానుకు ఇంక వాళ్ళు ఏం చేయలేరు, ఇంకా వాళ్ళల్లో దయ్యం ఉన్నట్టు వాళ్ళకు కూడా తెలియదు. యేసుప్రభు గుర్తించాడు, 18 ఏళ్ళ నుంచి ఏమైనా దయ్యం బట్టి బాధ పెడుతుంది బాబు, ఆమె నేను విడిపిస్తానండి అంటున్నాడు. యేసుప్రభు గుర్తించాడు, 18 ఏళ్ళ నుంచి ఒక దయ్యం ఈమెలో ఉంది కనుక, దయ్యం పట్టిన స్త్రీ కనుక ఈమె మొయ్యలేక బరువు మొయ్యలేక వంగిపోయింది, సాతాను చేత కృంగదీయబడింది కనుక నేను ఆమెను బాగు చేస్తాను.
అన్నాడు, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొందావు. ఎందుకు? సాతాను గద్దించాడు, సాతాను వెళ్ళిపోయాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడింది, దేవుడిని మహిమపరుస్తుంది. ఎంత గొప్ప దేవుడివయ్యా, ఎంత ఘనమైన దేవుడవు, ఎంత అద్భుతం చేసినావు. నా జీవితంలో 18 ఏళ్ల నుండి నేను పడుతున్న ఈ అవస్థ, ఈ బాధ ఒక్క దెబ్బకి పోగొట్టావు ప్రభువా, నువ్వెంత గొప్పవాడువని ఆయనను ఆరాధించడం ఆమె ప్రారంభించింది. కనుక ఈ దినాల్లో ప్రియులారా, మన జీవితాల్లో కూడా దయ్యము పట్టిన స్థితిలో మనం కృంగిపోతున్నాం, సాతాను చేత కృంగదీయబడుతున్న వారుగున్నాం. ఈ దినాల్లో ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో సాతాను బాగా విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిలో దూరుతున్నాడు, ప్రతి ఒక్కరిలో ప్రవేశిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆక్రమించుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని కృంగదీస్తున్నాడు. అందుకనే సాతాను చేత కృంగదీయబడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సాతాను వాళ్ళను ఏం చేస్తాడు? వాళ్ళ పైన కూర్చుంటాడు. నా చెప్పాడుగా, భుజాల మీద అటొక్కాలు ఇడొక్కాలు ఎక్కువ కూర్చుంటానంట. పడతావేమో అంటే మళ్ళీ జుట్టు పట్టుకుంటుందంట, ఇటు తిప్పుద్దంట, అటు తిరుగు ఇటు తిరుగని తిప్పుద్దంట, నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళని చెప్పిద్దంట, అది చూడు ఇది చూడని చెప్పిద్దంట. ఇంటర్వ్యూ చేశాను నేను, అందుకే చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా. ఒక దయ్యంతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తున్న ఈ మాటలు. సాతాను అంటుంది, నేను వాళ్లను కంట్రోల్ చేస్తానంటుంది, నేను వాళ్ళ మీద కూర్చుని వాళ్ళని కంట్రోల్ చేస్తాను. ఇలాంటి స్థితిలో చాలామంది జీవితాలు ఉన్నాయి దినాల్లో. అలాంటి సాతాను చేత కృంగదీయబడిన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని కూడా ప్రభు ఏం చేస్తాడు? సాతాను నుంచి విడుదల కలుగు చేసి వారి యొక్క కృంగిదల నుంచి వారిని పైకి లేపేవాడు. కనుక 18 ఏండ్లు దయ్యం చేత పీడించబడుతున్న ఆమె ఆ దినము చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచే స్థితి యేసు ప్రభు ఆమెకు కలుగు చేస్తూ వచ్చినట్లు మన జీవితాల్లో కూడా సాతాను చేత కృంగదీయబడి శోధించబడుతున్నామా? సాతాను చేత పీడించబడుతున్నామా? సాతాను మనలను ఆక్రమించుకున్నాడా? సాతాను మన పైన అధికారం చేస్తున్నాడా? సాతాను మన మధ్యలో ఉన్నాడా? భయమేస్తుందా? ఇట్లేదా? ఎందుకంటే సాతాను భయపెట్టేవాడు, భయపడాల్సిన వాడు కూడా. అంటే భయపడాలంటే ఏం చెప్తే అది చేయమని కాదు. అమ్మో ఎక్కడ పాపంలో లాగుతాడో, ఎక్కడ నన్ను కృంగదీస్తాడో, ఎక్కడ నాకు భారం అయిపోతాడో, వీటితో నేను జాగ్రత్తగా ఉండాలా, దేవుని వైపు నేను ఉండాలా, దేవుని వైపు చూస్తూ నేను ముందుకు నడుచుకోవాలా అనే భయం ఉండాలి మనకు. కాబట్టి సాతానును మనం గద్దిస్తే వెళ్ళిపోవాలే కానీ సాతాను మనలోకి రాగానే మనం ఏం చేస్తాం? కురింగిపోతూ ఉంటాం. అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది. చాలామంది నాతో మాట్లాడగానే విన్నాను, నా పని అయిపోయింది. ఏమైపోయింది నీ పని? నీ పని అయిపోవడం కాదు, సాతాను నిన్ను కృంగదీసిందని చెప్పు. ఇలాంటి కృంగదీయబడిన స్థితిలో ఉన్న నిన్ను యేసు ప్రభు విడుదల కలుగు చేయవాడని చెప్పు. అయ్యా నన్ను ఆ పరిస్థితి నుంచి విడిపించావు కనుక నీకెన్నో వందనాలని చెప్పి ఆయన ఆరాధించు. ఆయన ఘనమైన కార్యాన్ని కొనియాడాలని యేసు ప్రభు కోరుతున్నాడు. కనుక సాతాను చేత కృంగదీయబడిన ఈ స్త్రీ నడుము వంగిపోయినట్లు మన జీవితాలు కూడా వంగిపోయి కృంగిపోయినప్పుడు మనల్ని బాగు చేసిన యేసు ప్రభు. ఇది రెండవ సంగతి. అందును బట్టి మనం ఏం చేయాలా? ఆయన ఆరాధించాలి. రెండవది. ఇది మూడవది చూడండి. మరి కీర్తన 40వ అధ్యాయం, కీర్తనలు 40వ అధ్యాయం దయచేసి చూడండి. కీర్తన 40వ అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనం. కీర్తన 42వ వచనం, పేజీ నెంబర్ 472, పాత నిబంధన. కీర్తన 40 అధ్యాయం 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఇక్కడ మనం మూడోదిగా చూస్తున్నాము, నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయిన వారం. మళ్ళీ చెప్తాను చూడండి. నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయిన వారము. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి ఏంటి? నేను చెప్తారా ఎవరైనా? నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి ఏంటది? ఏంటి చెప్పండి? భయంకరమైన సాతాను యొక్క మరి పన్నాగాల్లో మనం పడిపోయి పాపంలో కూరుకుపోవడమే జిగటగల దొంగ ఊబిలో పడటం. కనుక భయంకరమైన ఈ పాప జీవితంలో మనం జీవిస్తూ ఉంటాము అనేది
మనం గుంటలో పడవేయబడిన పరిస్థితిని చూపిస్తూ ఉంది. దొంగ జిగటగల దొంగ ఊబి కూడా దొంగ ఊబి అంట, మామూలు ఊబి కాదు అది. ఊబిలో కూడా దొంగ ఊబి అంటే ఈ లెక్కన మంచి ఊబిలు కూడా ఉంటాయి. కావాలంటే కొంచెం పడినా వెట్టగొట్ట బయటకు రావచ్చు. కొన్ని ఊబిలు ఉంటాయి, ఇక్కడ ఎక్కడన్నా అనేది వారధి పక్కనే ఉన్నాయి ఊబిలు. నేను ఈ రోడ్డు చివరిలో మందిరం నడిపేటప్పుడు అక్కడ ఒక బాప్తిస్మం ఇచ్చాం ఒక అబ్బాయికి. బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆటే దిక్కెళ్ళాను వారధి వైపు బాప్తిస్మం ఇవ్వడానికి. మందిరం అక్కడ దగ్గరకు ఉందని లోపలికి దిగి డైరెక్ట్గా అక్కడికి పోయి అక్కడే బాప్తిస్మం ఇస్తే ఎవరో అన్నారు అక్కడ ఊబిలు ఉన్నాయండి అన్నాను. నిజమా? నాకు కొంచెం భయం అనిపించింది. తర్వాత అనిపించింది దేవుడే చూసుకుంటాడులే. సరే బాప్తిస్మం ఇవ్వడానికి అబ్బాయిని దిక్కుని పోయాము నదిలోకి. అందరికంటే ముందు నేనే ఇంకా దిగిపోయాను. నడుము లోతు నీళ్ళకి వెళ్ళిపోతున్నాను నేను లోపలికి. బ్రదర్ వెళ్ళిపోకండి మీరు వెళ్ళిపోకండి, అక్కడ ఊబిలు ఉన్నాయి అంటున్నారు. అంటే ఉంటే ఉన్నాయి దేవుడు చూసుకుంటాడని నేను వెళ్ళిపోయి నడుములో తెలియని తర్వాత ఇప్పుడు రెండని బయట వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అన్న ఇక్కడ ఊబులు ఉంటాయి అన్న. ఆ ఊబులు ఉంటే దేవుడు మూసేస్తాడులే, మనకేం ఇబ్బంది లేదు రండి అని చెప్పేసి తీసుకెళ్ళి బాప్తిస్మం ఇచ్చి తీసుకుంటారు. నిజమే ఊబిలు ఉన్నాయి అక్కడ, నిజమే. ఇప్పటికీ చెప్తారు ఊబిలు ఉన్నాయి అక్కడ. చాలామంది అందరూ చనిపోయారు, అది కూడా తెలుసు మాకు. ఆ రోజుల్లోనే బాప్తిస్మం ఇచ్చే రోజుల్లోనే అందరూ కొంతమంది చనిపోయారు అక్కడ, అది కూడా తెలుసు. అయినా కూడా దేవుని యొక్క కార్యం కనుక ఎవరు ఏది కూడా మనం అడ్డగించలేదని చెప్పేసి డేరుగా వెళ్ళిపోయి. అయితే ఇక్కడ చూడండి ఏముంటుందంట, దొంగ ఊబి ఉంటుందంట. దొంగ ఊబి సాతాన్ అనేటువంటి వాడు కలుగజేసే ఊబి. ఏంటా ఊబి? పాపము, జిగటతో కూడిన పాపము, భయంకరమైన పాపం, వదిలించుకోలేని పాపం. జిగట అంటే తెలుసుగా మీకు, బంక. ఇక అది వదలదు, పట్టిందంటే వదలదు. ఎంత రుద్దుకున్నా వదలదు, ఎంత లాగినా, ఎంత ఏం చేసినా, ఎట్లా చేసినా అది వదలనటువంటి జిగటలు గల దొంగ ఊబిలో కూరుకొని పోయిన వ్యక్తి అక్కడ కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. కూరుకుపోయిన జిగటగల ఊబిలో కూరుకుపోయిన నన్ను ఆయన పైకెత్తెను. కనుక ప్రియులారా, కూరుకుపోయిన స్థితి అంటే ఊబి అంటే తెలుసుగా మీకు, తెలుసా? ఊబి అంటే ఏంటి? ఏదో మోకాళ్ళ దాకా దిగిపోయి ఆగిపోయేది కాదు అది. పోతే నడుము లాగపోతే దిగిపోయి అక్కడ దాకా ఆగిపోయేది కాదు అది. ఇక నువ్వు వెళ్తూనే ఉంటావు, అది ఎంతలోతుందో ఎవరికి తెలియదు. ఒకవేళ దాంట్లో పడినోడికి కూడా తెలియదు, ఎందుకంటే ఆడు ప్రాణం మధ్యలోనే పోయింది. కాబట్టి వెళ్తూనే ఉంటావు, అది ఎంతలోతు ఉంటుందో తెలియదు అనమాట. ఎన్నో అడుగులు ఉంటుంది అది లోపలికి. ఇక నువ్వు ఒడ్డున అంటే ఎవరైనా కేక వేసి వాళ్ళు వచ్చి రక్షించగలిగితే తప్ప ఇక నిన్నెవరు కాపాడలేదు. అందులో నువ్వు దిగావంటే నిన్ను తీయడం ఇంకా సాధ్యము కాదు. ఇక దాంట్లోకి వెళ్తామే కానీ బయటకు రావడం తెలియదు. ఇక అట్లాంటి జిగటగల దొంగ ఊబిలో పడిన వ్యక్తి ఇక తల వరకు మొత్తం లోపల కూరుకుపోయి బయటకి కేకలు వేయలేని పరిస్థితి, అరవలేని పరిస్థితి, ఎవరికి ఆయన బాధ చెప్పుకోలేని పరిస్థితిలో పడిపోయిన అలాంటి ఊబిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా? అలాంటి భయంకరమైన పాపంలో కూరుకుపోయిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు దేవుడు? పైకి లేవనెత్తుతున్నాడు. లేపి ఏం చేస్తున్నాడంట? ఆయనను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. బండ ఎవరు? బండ అంటే ఎవరు? యేసుప్రభువే. కనుక నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. పాపములో జిగటగల పాపములో వదిలించుకుందామన్న వదలని పాపములో, ఆ పాపం పట్టుకుంటే వదలతలేదంట. ఎంతకాలమైన ఆ పాపంలోనే ఉన్నటువంటి వ్యక్తి ఆ జిగట పోవటంలా, ఆ బంక పోవటంలా అంటుకుపోయింది, ఒక జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. అలాంటి వ్యక్తిని కూడా ఏం చేసినాడు ప్రభు? పైకి లేవనెత్తి ఆ పాదాలు బండ మీదన స్థిరపరిచినాడు. కనుక కృంగిపోయిన లేకపోతే జిగటగల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తిని కూడా కాపాడే దేవుడు. ఎవరి వ్యక్తి చెప్తారా? ఎవరి వ్యక్తి? దావీదు అంటున్నాడు ఈ మాటలు. అందుకే చూడండి 40వ అధ్యాయంలో ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. దావీదు మాట్లాడుతున్నాడు, నేను నాశనకరమైన గుంటలో పడ్డాను, జిగటగల దొంగ ఊబిలో కూరుకున్నాను. ఈ దినాల్లో నువ్వు కూడా అంతే. జిగటగల దొంగ ఊబిలో కూరుకున్నటువంటి నిన్ను దేవుడు పైకి లేపాడు. నేను ఒక బండ మీద స్థిరపరిచాడు, నేను ఒక సంఘంలో స్థిరపరిచాడు, నేను ఒక విశ్వాసగా స్థిరపరిచాడు, నిన్ను ఒక ఆయన బిడ్డగా నిన్ను స్థిరపరిచాడు. నువ్వు అది గమనిస్తున్నావా?
ఆ జిగటగల దొంగ వీపులో నన్ను బయటకు తీసుకొచ్చాడు, నన్ను బండ మీద నిలిపాడు, నా పాదాలు స్థిరపరిచాడు, నా జీవితాన్ని చక్కపరిచాడు. ఆ జిగటగల దొంగ వీపులో కూరుకుపోయిన నన్ను పైకి లాగాడబ్బా, ఎంత గొప్ప విషయం అండి. ఊపిలో కూరుకుపోయిన వ్యక్తిని పైకి లాగడం అంత ఈజీ కాదు, ఎవరి వల్ల కాదు, కష్టమే, అంత ఈజీ కాదు. కొద్ది యంత్రాలు తంత్రాలు ఉపయోగించి ఏమైనా చేసినా లాగినా కూడా ప్రాణం ఉండదు, చివరికి చచ్చినవాడు ప్రాణం ఉండదు ఇంకా ఆ వ్యక్తిలో, ఊపిరి ఆగిపోతుంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా రక్షించగలిగిన సమర్థుడు మన ప్రభు. కనుక జిగటగల దొంగ వీపులో కూరుకుపోయినట్లున్న నిన్ను నన్ను కూడా బయటకు లేవనెత్తిన ఆయన్ని మనం ఎట్లా ఆరాధించకుండా కనుక ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువుని మనము ఆరాధించబోతున్నాం. ఇది మూడవది. నాలుగవది చూడండి, మరొక విషయం నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 21 యోహాను సువార్త 5వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. 4, 5, 6 వచనాలు చూడండి. యోహాను సువార్త 5, 4, 5, 6 వచనాలు, 3, 4 కలిసి ఉన్నాయి చూడండి. ఆయా సమయములలో దేవదూత కోనీటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, వసకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండట చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచబడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు, ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు ఈ వ్యక్తి ఎక్కడున్నాడు చెప్పండి? బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు? బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. బెతెస్దా అంటే అర్థం తెలుసా మీకు? బెతెస్దా అంటే అర్థం తెలుసా? బెతెస్దా చెప్తారా? బెతెస్దా అంటే అర్థం ఏంటి? బహుశా నేను అనుకుంటున్నాను స్వస్థత. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి 38 ఏండ్ల నుండి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. 38 ఏండ్లు. ఏంటి ఆయన పాపం? ఆయన రోగం, నడవలేడు. ఆయన రోగం ఏంటంట? నడవలేడు, పడి ఉన్నాడు అక్కడ. 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నాడంటే బహుశా ఆయనకి ఎన్ని ఉంటాయి? ఇంకొక 12 వేసుకోండి, ఒక 50 వేసుకోండి. యేసు ప్రభు కంటే కొంచెం పెద్ద వయసు, ఒక 15-20 సంవత్సరాలు పెద్దవాడు అనుకుందాం. కాబట్టి ఆ వ్యక్తి ఎక్కడ పడి ఉన్నాడంట? అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. 38 ఏళ్ళ నుంచి అక్కడ పడి ఉన్నాడు. ఇక అతను ఏంటంటే నడవలేడు, అతను ఇక కదలలేడు. అక్కడే అతను పరుపు మీద పడుకొని ఉంటాడు. సరే, ఎందుకు పడుకున్నాడు అని అంటే అక్కడ కోనేరులో ఒక సందర్భం వచ్చిద్దంట. ఏంటి ఆ సందర్భం? ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట. కొన్ని సందర్భాల్లో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తే ఆ కదిలించబడినప్పుడు మొదట ఎవరైతే దిగుతారో ఎట్టి వ్యాధిగ్రస్తులైన ఆ వ్యాధి తొలగిపోతుందండి. ఎట్టి వ్యాధిగ్రస్తులైన ఆ వ్యాధి పోతుంది. కాబట్టి మొదట దించడానికి ఇతనికి ఎవరు లేరు. ఇతనికంటే వేరే అనేకులు ఉన్నారు కనుక వేరే వాళ్ళు ముందుగా దిగిపోయి స్వస్థపడి వెళ్ళిపోతున్నారు. 38 ఏండ్ల నుండి ఈ వ్యక్తికి ఆ పరిస్థితి అవకాశం రావట్లేదు. 38 ఏండ్ల నుంచి అవకాశం రావట్లా. 38 ఏళ్ళ నుంచి అక్కడే పడి ఉన్నాడు. ఈ పడి ఉన్న యేసు ప్రభువుని చూశాడు. అక్కడికి వచ్చినప్పుడు ఎంతోమంది అనేకులు ఉన్నారు, వాళ్ళెవరిని చూడలా. ఈ వ్యక్తిని చూశాడు. ఏమన్నాడు? దగ్గరికి వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా? చూడండి, ఈ రోజున ఆ వ్యక్తికి గొప్ప అవకాశం. తను అక్కడ పడి ఉండిన పరిస్థితి నుండి అక్కడ తాను 38 ఏండ్లు కనిపెట్టుకుని ఉండిన దాన్ని పొందటానికి అవకాశం లేని వ్యక్తికి యేసు ప్రభు అద్భుతమైనటువంటి సహాయం చేసి స్వస్థతపరిచి ఏం చేసినాడు? స్వస్థతపరిచి ఆయన అక్కడి నుంచి లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు అనండి స్వస్థపరిచాడు. పక్షవాయువు గలవాడు అనుకోండి,
పక్షవాయువు గల వాళ్ళ పరిస్థితి ఏంటి? కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, నోరు కూడా పనిచేయదు. కనుక ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు, అయ్యా నేను ఎన్నాళ్ళ నుంచి ఉన్నాను రా బాబు, కాత నన్ను దిక్కులు అందులో దింపండి అయ్యా అని చెప్పగలిగిన పరిస్థితి కూడా అతనికి లేదేమో బహుశా. అందువల్ల ఆ విధంగా అతను అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ వ్యక్తిని దర్శించి అడిగాడు, స్వస్థపడకూర్చున్నావా అంటే చెప్పాడు. ఆ మాటకు నోరుంది ఆయనకు. ఏమంటున్నాడు ఆ రోగి? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోని దించుటకు ఎవడును నాకు లేడు గనుక వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. కనుక ఇక్కడ మనం చూస్తున్న 38 ఏండ్ల నుండి పడి ఉన్న ఈ వ్యక్తిని లేపాడు దేవుడు యేసుప్రభు. 38 ఏండ్ల నుండి ఎంతో కాలం పాపంలో జీవిస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు చూడండి, పక్షవాయువు అన్నాం మనం. పక్షవాతం ఎందుకు వస్తుంది? అదొక రకమైనటువంటి అనారోగ్యం. ఎందుకు వస్తుందో తెలుసా మీకు? పక్షవాతం ఎందుకు వస్తుందో తెలుసా? నాతో కొంతమంది డాక్టర్లు చెప్పగా నేను విన్నా, అందుకే చెప్తున్నా. పక్షవాతం అనేది మద్యపానం చేసేవాళ్ళకి వస్తుందంట. పక్షవాతం అనేది సిగరెట్లు తాగేవాళ్ళకి వస్తుందంట. పక్షవాతం అనేది ఈ యొక్క ఏంటంటే చుట్టా బీడి అలవాటు ఉన్న వాళ్ళకి వస్తుంది. గుట్కాలు కైనీలు వేసేవాళ్ళకి వస్తుంది. అందులో ఉన్న రసాలు పోయి మెదడులో నరాలను ప్రభావితం చేస్తాయంట. ఇక ఏంటంటే పక్షవాతం వచ్చి నడవలేని పరిస్థితులు పడిపోతాడు, కదలలేడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కనుక ఒక పాపము, చెడు అలవాట్లు కలిగినటువంటి ఆ వ్యక్తి తన యొక్క స్థితి వచ్చిన కారణం చేత అలాంటి పరిస్థితులు ఉన్న యేసు ప్రభు ఆయన ఆ వ్యక్తిని చూసి అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? ప్రభు ఆ సహాయము వెంటనే ఏం చేస్తున్నాడు? లేచి నీ పరిపెత్తుకొని నడు అంటే వెంటనే లేచి ఆ వ్యక్తి నడిచిన వాడుకున్నాడు. మన అంశము, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు కదా. పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. ఇప్పుడు ఎవరు? పతనమైపోయిన కుష్ఠవ్యాధి కలిగిన వాడిని, కుష్ఠ రోగిని ముట్టి శుద్ధి చేశాడు, బాగు చేశాడు. రెండవదిగా మనం చూసిన వ్యక్తి 18 ఏళ్ల నుండి సాతాను పట్టి బలహీనపరిచిన స్త్రీని బాగు చేశాడు, వంగిపోయింది ఆమె. మూడవదిగా మనం చూసిన జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయిన వ్యక్తిని లేపి బండ మీద నిలబెట్టి పాదములు స్థిరపరిచాడు. నాలుగవదిగా 38 ఏండ్ల నుండి కోనేటి దగ్గర పడి ఉన్న ఈ వ్యక్తిని స్వస్థపరిచి పడినాడు లేవనెత్తిన ప్రభుకున్నాడు. అందువలన యెహోవా పడిన వారిని ఉద్ధరించువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. అందుకని మనం ఏం చేయాలి? ఘనమైన దేవుడవు, మహాత్మ్యము గల దేవుడవు, గొప్ప దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు నాయన అని మనం దేవుడిని ఆరాధించాలి. ఈ వాక్యం ఆధారం చేసుకుంటాం, మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.